హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపికని. ఈరోజు ఈ వీడియో వచ్చి ఏంటంటే విశాఖపట్నం నుంచి అరుణాచలం ఎలా చేరుకోవాలి, మనకి అయ్యే బడ్జెట్ ఎంత, అక్కడ నుంచి రూమ్స్కి ఎలా చేరుకోవాలి, గుడికి ఏ టైంలో వెళ్తే బాగుంటుంది, అలాగే గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మనం వైజాగ్లో సోమవారం పూట హౌరా పాండిచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1:15 విశాఖపట్నంలో మొదలవుతుంది. ఈ ట్రైన్ వచ్చి తర్వాత రోజు అంటే మంగళవారం ఉదయం 5:14 మనం తిరువణమలలో చేరుకుంటాం. ఇప్పుడు మేము మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మీరు కూడా మాతో పాటు వీక్షించండి ఈ వీడియోని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వేలూరు కోట. ఇది చాలా పెద్దది, కానీ మాకు దాన్ని చూడడానికి వీలు అవ్వలేదు. ఎందుకంటే రిటర్న్లో వద్దాం అనుకున్నాం, బట్ టైం సరిపోలేదు. మనం కాసేపట్లో తిరువణమలై రీచ్ అయిపోతున్నాం, వచ్చామండి. ఇప్పుడు టైం చూస్తే 5:15 ఆ టైం అయింది. ఎందుకంటే కాస్త ట్రైన్ ఒక అరగంట డిలే వచ్చింది. మనం ఇప్పుడు అరుణాచలంలో దిగేసాం, అదే తిరువణమలలో దిగాం. ఇక్కడ నుంచి మనం ఆటో పెట్టుకొని గుడికి మూవ్ అయ్యాం. ఇక్కడ నుంచి గుడికి 2.5 కిలోమీటర్లు అండి. ఇక్కడ ఆటో వాళ్ళు మాకైతే పెర్ పర్సన్కి 40 రూపాయలు ఛార్జ్ చేశారు. అంటే కొంచెం చూసుకోవచ్చు, ఎందుకంటే కొత్త వారు అయితే కొంచెం వాళ్ళు కూడా రేట్లు ఎక్కువే చెప్తున్నారు. మెయిన్ మన తెలుగు వాళ్ళకి. మనం ఇక్కడ నుంచి గుడికి బయలుదేరుతాం. ఇక్కడ గుడికి వచ్చి మేము నార్త్ ఈస్ట్ గేట్ వైపు రూమ్స్ తీసుకున్నామండి. అంటే ముందుగానే మేము బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మా బ్యాచ్లో అందరూ కొంచెం పెద్దవారే ఉన్నారు, మేము అందరం కూడా లేడీసే. కాబట్టి మేము గుడికి దగ్గరలో తీసుకుంటే మాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, మార్కెట్కైనా ఏదైనా వెళ్ళడానికి అని చెప్పి తీసుకున్నాం. మీకు ఇక్కడ వాసవి శివగంగా అని ట్రస్ట్ ఉందండి మనకి అరుణాచలంలో. అది మన తెలుగు వాళ్ళ కోసం తక్కువ రేట్కే రూమ్స్ ఇచ్చి, అలాగే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా సదుపాయం ఇస్తున్నారండి. మీకు ఆ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. ఇప్పుడు మేము అందరం కూడా ఆటోలో బయలుదేరిపోయాం. ఇక్కడ వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ దగ్గర శ్రీదేవి రెసిడెన్సీ అనే ఒక రెసిడెన్సీలో మేము మా రూమ్స్ బుక్ చేసుకున్నామండి. మా రూమ్స్ వచ్చి 5 పర్సన్స్కి 2,500, అంటే 5గురికి 2,500 చొప్పున ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నామండి. అంటే ఒక మనిషికి 500 రూపాయలు చొప్పున. ఇది వచ్చి రూమ్ వచ్చి ఏసీ, హాట్ వాటర్, టీవీ అన్నీ కూడా ఉన్నాయండి. మీకు కావాలంటే ఈ రెసిడెన్సీ నెంబర్ని కూడా నేను మీకు పిన్ చేస్తాను. ఇక్కడ నుంచి మేము ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ చేసి గుడికి బయలుదేరామండి. ఇక్కడ నుంచి గుడి 300 మీటర్ల దూరంలో ఉందండి మేము తీసుకున్న రూమ్ నుంచి. కానీ ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈస్ట్ గేట్ వైపు అంటే తూర్పు గేటు నుంచే, అంటే తూర్పు రాజగోపురం నుంచే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ వచ్చి క్యూ లైన్లు తక్కువ. అంటే ఇక్కడ నార్త్ సైడ్ మేము తెలియక నార్త్ సైడ్ వెళ్ళాము. ఈ నార్త్ సైడ్ ఏంటంటే క్యూ లైన్లు ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం మా పెద్దవాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఆ లైన్లు ఎక్కువ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అదే మీరు తూర్పు రాజగోపురం వైపు నుంచి కానీ మొదలు పెడితే 50 రూపాయల దర్శనం టికెట్ తీసుకొని చక్కగా గంటలో దర్శనం అయిపోతుందండి. అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అనేది అయితే తెల్లవారి మొదలు పెట్టాలి. అంటే 4:30-5 ఆ టైంలో తెల్లవారి, లేదంటే సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టడానికే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోడ్లు మనం చెప్పులు వేసుకోం కాబట్టి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ వేడిని మనం తట్టుకోలేమండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆ రోజు సాయంత్రం ఉదయం దర్శనానికి వెళ్ళాం. సాయంత్రం 4:30కి మేము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామండి. మొదటగా ఇంద్రలింగాన్ని దర్శించుకొని మేము మా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణని మొదలు పెట్టాం. ఇది వచ్చి గుడికి దగ్గరలో వినాయకుడి స్వామి టెంపుల్ అండి. తర్వాత మేము మా టిఫిన్స్ అవి తినేసి గుడికి వెళ్ళిపోయాం. ఇదే రాజగోపురం అండి.
ఈ రాజగోపురం నుంచి కాకుండా దీని ముందు రాజగోపురం, తూర్పు రాజగోపురం నుంచి అయితేనే మనకి దర్శనం లైన్ బాగా అవుతుందండి. ఇక్కడ ఇక్కడ మాకు దర్శనం అయిపోయి మేము బయటకు వస్తామండి. అంటే ఫోన్ అలౌ చేస్తారు, కానీ అక్కడ నాకు గర్భగుడిలో వీడియో తీయాలనిపించలేదు స్వామివారికి, కాబట్టి నేను వీడియో తీయలేదండి. ఎందుకంటే అక్కడ మనం ఆ శివయ్యని చూస్తుంటే మనం ఏం కోరుకోవాలనేదే మర్చిపోతాం. అలాంటిది వీడియో తీయాలన్న ధ్యాస అయితే నాకు లేదు. ఇక్కడ నుంచి బయటకు వచ్చి వెనక నుంచి అమ్మవారు ఉంటారండి, అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మనం బయటకు రావాలి. ఇక్కడ నుంచి మాకు దర్శనం అయిన తర్వాత వినాయకుడు, మనకి కుడివైపు వినాయకుడు, ఎడమవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. బయటకు వచ్చిన తర్వాత వారిని కూడా దర్శనం చేసుకోవాలి. అలాగే గుడి ముందు పెద్ద నంది ఉంటుంది, ఆ నందిని కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక వింత ఏంటంటే, కొంచెం బయటకు వచ్చే దారిలో మనకి ఎడమ వైపున ఒక చెట్టు ఉంటుంది, రావి చెట్టు. అక్కడ మనకి బల్లులు ఉంటాయండి. అంటే వాళ్ళని బల్లులు అనొద్దు అంటున్నారు, సిద్ధులు అంటారట. అంటే అప్పట్లో ఋషులు జపం చేస్తూ చేస్తూ అలా బల్లిలా పోయి ఎప్పటికీ కూడా వచ్చి అక్కడ ఉంటారని వారికి నమ్మకం అండి. అవి మనకి సాధారణంగా కనిపించవు, ఎందుకంటే ఆ చెట్టు రంగులో కనిపిపోతాయి. ఇదిగో ఆ చెట్టు ఇదేనండి. అంటే చాలా దగ్గర నుంచి క్షుణ్ణంగా చూస్తేనే మనకు అక్కడ బల్లులు ఉన్నాయా ఏంటనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని మేము మా రూమ్కి వెళ్ళిపోయామండి. చూసారండి, ఇది చిన్న నంది, తూర్పు రాజగోపురం వైపు పెద్ద నంది ఉంటుందండి. ఇప్పుడు మేము సాయంత్రం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. ఇక్కడ మేము అందరం సాక్స్లు అవి కూడా దొరుకుతాయండి మనకి, అక్కడ సాక్స్లు అవి తీసుకోవాలి. ఇక్కడ తూర్పు రాజగోపురం వైపు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మేమైతే గిరి ప్రదక్షిణకి మొదలు పెట్టామండి. ఇక్కడ నుంచి మాకు సాయంత్రం 5:30, 6 అయ్యింది. ఇక్కడ నుంచి మొదలెట్టేసరికి తిరిగి రూమ్స్కి చేరుకోవడానికి 1 గంట అలా అయ్యిందండి. కాకపోతే నేను గిరి ప్రదక్షిణ చేయలేకపోయాను. నేను అక్కడ ఆటోలు దొరుకుతాయి మధ్యలో, అవి ఎంతో కొంత ఇచ్చి మన రూమ్కి వచ్చేయచ్చండి. అలాగే ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు కూడా, అంటే పెద్దవాళ్ళు అంటే ఎవరైనా ఉంటే ఒక ఆటో మాట్లాడుకొని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఈ 14 కిలోమీటర్లు అంటే రమణ మహర్షి ఆశ్రమం ఇలాంటివన్నీ ఉంటాయండి. వాళ్ళు మోక్షగుండం ఇవన్నీ చూసుకొని రావచ్చు. మనకి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఇక్కడ బైక్స్ అవి కూడా రెంట్కి ఇస్తున్నారండి. బైక్స్ అయినా రెంట్కి తీసుకోవచ్చు. అలాగే మనం ఈ అరుణాచలంలో చూడాల్సింది ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం, అది బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు ఈసారి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంటే ఒకసారి దాన్ని కూడా చూడండి. ఇక్కడ మా వదిన కొబ్బరికాయ కొడుతున్నారు, ఆవిడే మాకు హెడ్ అనమాట. ఈ ట్రిప్ విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయడానికి కారణం మెయిన్ ఆవిడేనండి.
ఇక్కడ కా మనకేంటంటే మెయిన్ కొంచెం తెలుగు వారిని చిన్న చూపే చూస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళకి తెలుగు వచ్చినప్పటికీ కూడా తెలుగు మాట్లాడట్లేదు. హిందీలో మాట్లాడడానికో లేదంటే మాకు తెలుగు రాదనే చెప్తున్నారు. అలాగే కొంచెం రేట్లు కూడా ఎక్కువ చెప్పడం ఇవన్నీ చేస్తున్నారండి. కొంచెం మన తెలుగువారు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ శాతం ఫోన్‌పేలు అవి తీసుకోవట్లేదండి. క్యాషే క్యారీ చేయండి. అలాగే సో జింకలకి ఇక్కడ ఏమి మనం ఆహారం ఇవ్వకూడదండి. కానీ మాకు తెలియక మేము వాటికి ఫీడ్ చేయడం జరిగింది. అవి కూడా బిస్కెట్లు, ఫ్రూట్సే అండి. కానీ మీరు మాత్రం అలా చేయకండి. మాకు అదే రోజు సాయంత్రం ట్రైన్ అండి. విల్లుపూర్ నుంచి వైజాగ్కి చేయించుకున్నాం మేము. ఇది కూడా టికెట్ కాస్ట్ వచ్చి 500 పడిందండి ఒక మనిషికి. మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. తర్వాత రోజు మేము విశాఖపట్నం చేరుకున్నామండి. ఈ యాత్ర మాత్రం మాకు చాలా ఆనందం ఇచ్చే యాత్ర. అంతా ఆహ్లాదకరంగా కూడా చేసాము మేము. అలాగే మీకు కూడా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. నేను మీ దీపిక. జై